హాయ్ అండి. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? నేను కూడా మంచిగున్నా. ఈరోజైతే దందకోలే అనమాట. పొద్దున్నే లేసి వాకింగ్ అయితే చేసేసిన, వాటర్ తాగిన, వంట కూడా చేసేసిన. తర్వాత నిన్న నానేసిన బట్టలివి బకెట నిండా ఉన్నాయి 2 రోజుల బట్టలు. అయితే ఇంక పొద్దున్నే పెట్టేసుకున్నా అనమాట. పప్పమ్మకైతే జడేసేసి ఇప్పుడే పోయింది కాలేజ్‌కి. కాలేజ్‌కి ఆమె పోంగానే నేను బట్టలైతే పెట్టేసుకున్నా అనమాట ఉతకనీకి. అంటే ఆమె పోతుంటేనే నేను ఉతకడం స్టార్ట్ చేసేసిన. ఇంకా ఎంత అయితుందంటే టైం 7:30 అట్లా అయితుంది. ఇంక బట్టలు ఫస్ట్ ఉతికేసిననుకో చాలా రిలీఫ్ అనిపిస్తది. తర్వాత గిన్నెలు కూడా కడగాలి. గిన్నెలు కూడా కడగాలి కాదు, కడిగేసేసిన అనమాట. అంతా పని అయిపోయిన తర్వాతనే వాయిస్ రికార్డ్ ఇస్తున్నా. పొద్దున్నైతే ఇవాళ ఏం వండినా అంటే రాత్రి అన్నం కొంచెం మిగిలితే గుడ్డు చిత్రాన్నం కాదు, ఎగ్ రైస్ అంటారు కదా, అట్లా చేసేసిన అనమాట. ఉప్పు, కారం, 2 పచ్చిమిరపకాయలు అట్లా వేసేసి ఆలుగడ్డ బఠానీ కూర వండిన, అన్నం కూడా వండిన అనమాట. అంబలి కాద్దాం అనుకున్నా, ఇంకా ఎగ్ రైస్ ఉంది కదా తింటారు పిల్లలు, అంబలి తాగరనేసి చెయ్యలే అనమాట. మీరేం వండుకున్నారు? తర్వాత ఇంకా ఈ బట్టలు ఉతికిన తర్వాత పొయ్యి కంట్రోల్ బియ్యం తీసుకొచ్చిన. కంట్రోల్ బియ్యం అయితే ఎంత మంచిగున్నాయంటే అంత మంచిగున్నాయి. మీరు కూడా ఒక లైక్ చేసేయండి. మీ పని ఎట్లయిందో కామెంట్ చేయండి.